చెప్తాను అని మనకి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఏకేశ్వర ఉపాసన చాలా మంచిది సామాన్యులకి. కొందరు ఏంటంటే పంచాయతనం కూడా పూజ చేసుకుంటారు. మనం ప్రతిరోజు కూడా మనకి ఇష్టమైన లేదా కులదైవానికి పూజించుకుంటూ ఉండొచ్చు ప్రశాంతంగా. పండగలు అవి వచ్చినప్పుడు ఆయా పండగల రోజున మనం కాస్త వైభవంగా ఉన్నంతలో జరుపుకుంటాము. మనకంటే పెద్దవారు కనపడితేనే మనం నమస్కారం చేసేసి కుశలరసలు వేస్తామే. ఉదాహరణకి నాకు కృష్ణుడు అంటే ఇష్టం అనుకోండి, మా ఇంట్లో మా వేణుగోపాల స్వామికి పూజ చేసుకుంటా. దారిలో పెడుతుంటే ఒక శివాలయం కనపడుతుంది, లేదంటే ఒక గ్రామ దేవత పోలేరమ్మ గుడి కనపడుతుందండి. నమస్కారం చేసుకోకుండా ఎలా వెళ్తామో చెప్పండి. కాబట్టి మన వాన్మయంలో, మన సనాతన ధర్మంలో ఉన్న ఏ దేవత ఏ దేవుడికైనా కూడా మనం నమస్కారం చేస్తాం, భక్తి శ్రద్ధలు ఉంటాయి. కానీ నీ శ్రద్ధ, నీ సాధన అనేది ఒక దైవం మీద కుదిరితే దాని వలన మంచి సిద్ధి కలుగుతుంది, మంచి విశ్వాసం ఏర్పడుతుంది. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇహానికి పరానికి ఒక దైవాన్ని పట్టుకొని అనుష్ఠానం చేయడం వలన అనుష్ఠానం తొందరగా సిద్ధిస్తుంది. ఎక్కువ పెట్టుకోండి.